మంత్రి గారితో మాట్లాడారు, ఇంజనీరింగ్ చీఫ్ మాట్లాడారు. కేసీఆర్ సార్ కష్టపడి గోదావరి చెల్లి నీళ్లు తెచ్చి మల్కపేటలో సొరంగంతో మల్కపేటలో మల్కపేటకి వెళ్ళి మనకు వస్తాయి. పొద్దున మంత్రి గారికి ఏం చెప్పారంటే, మీరు ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే 48 గంటల్లో మేము కూడా సీరియస్ గా రోడ్ ఎక్కుతాం, మొత్తం రైతులు మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తాం, మొత్తం ప్రభుత్వాన్ని ఆగం చేస్తాం, 48 గంటల్లో విడుదల చేయాలని చెప్పిన. ఒకవేళ చేసిండా మంచిది, పంటలు బతుకుతాయి. దగ్గర 1500 ఎకరాలు పంటలు పోతున్నాయని చెప్తున్నారు. తీసుకొచ్చి పెడుతున్నాం సార్. ఆవిటికి నీళ్లు లేదు, ఇంటి తింటామంటే వడ్డీ లేదు సార్, తాగుతామంటే నీళ్ళు లేదు సార్. మీరు పైన నుంచి సార్ మేము బిచ్చమైనా సార్, మీకు దండం పెడతాం సార్. వీళ్ళు వస్తాయేమో 48 గంటలు రాకపోతే, 48 గంటల్లో 2 రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట కూర్చుంటాను కంపల్సరీ. ఎందుకంటే సారు నీళ్లు తెచ్చింది గోదావరికి వెళ్ళి మీకు వస్తుంది, మీకు నీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ దాకా మేమే మొత్తం కట్టినాం. ఇప్పుడు వాడు చేయవలసిందల్లా గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వాలి అంతే. గది కూడా శాతం అయితే లేదు. మొత్తం బిచ్చగాలైనా సార్, నుంచి నానా కుసుడు నుంచి మేము మంచిగా ఉన్నాము. 10 ఏళ్ళు ఉన్నాం నాన్న, మేము నాన్న యాడ్ ఇచ్చినాము, యాడ్ చేసినాం సార్. మేము ఓట్లు కూడా నీకే వేసినా సార్. నేను కానీ నాకు నీళ్ళు మాత్రం కావాలి సార్. दो दिन में पानी मिलता, आपको नहीं मिले तो मैं भी आके जाके मंत्री के चैम्बर के सामने बैठूंगा। पानी छोटा सर, हमारा मैं दिला देता हूँ। खेत में खाना బిడ్డ నీళ్ళు అందరికి వస్తాయి, 2 రోజులు వస్తాయి. రాకపోతే నేను మంత్రి గారి ఛాంబర్ ముంగటనే ముగ్గురు నష్టపరిహారం కూడా ఇప్పిస్తే పొలం నష్టపరిహారం కూడా అదే బాధ అనిపిస్తుంది. ఒకవేళ రాకపోతే పరిస్థితి మొత్తం లేనేలేదు. ఒక పిల్లానికి తిండి తింటా అంటే తిండి లేదు, ఆమెకి ఇల్లు లేదు. 3 పిల్లలు, 6 కైకలు చేసుకొని బతికిన పిల్లలు. మా పిల్లలందరూ నీళ్ళుకొని మా పొలంలో నాటైతే నాటు మొత్తం ఎండుకుపోతాయి. అవి తాగేతాన్ని కూడా ఇబ్బంది అవుతుంది మాకు. ఇగో నేను 6 నెలల 10 అయినాయి. ఇగో కాలు నొప్పి పడిపోయినాయి. ఒక చేతిలో చూస్తే పైసలు లేవు. తింటా అంటే ఇది అదే ఒకటే పెన్సిల్ సుదిలుగా అవుతుంది. కాంగ్రెస్ మొత్తం మూసినాడు. పాపం కేసీఆర్ ఉండే, ఇప్పుడు చెప్తున్నా, చీరలతోని పైసలతోని బట్టతోని మాకు అందరికి కాంగ్రెస్ అని చెప్పి ముచ్చినాడు. లంబడోళ్ళు ఊరోళ్ళు ఇప్పుడు నోట్ల మన్ను పడ్డాయి. ఇప్పుడు కేసీఆర్ మళ్ళా పోయిన ఇంటున్నా కేసీఆర్ అందరు రైతులకు పైసలు పెట్టాలి, రైతులు బతకాలి, రైతులు ఎట్లా బతుకుతారు చెప్తేనే ఇస్తా, చెప్పుతోని కొడతా. కాంగ్రెస్ మాకు అవన్నీ ఏది అవసరం లేదు, ఒకరి నీళ్ళు అవసరం సార్. మాకు నీళ్ళు ఇడిచి పెట్టురయ్యా, మీకు దండం పెడతాను. మాకు నీళ్ళు ఇడిచి పెట్టాలి అంటే ఏళ్ళు వచ్చిన సంధి సారు. 7 ఫిట్లు బోర్ వేపించినా సారు, 13 బోర్లు వేపించినా సారు. సుక్క నీళ్ళు లేదు, మొత్తం నాకు బోర్ ముంచింది సార్. 2 दिन में आपको पानी मिलता, 2 दिन तक सब्र करो, 2 दिन में पानी मिलता. अगर नहीं मिला मैं जो लड़ाई करना मैं करता.
ఇప్పుడు నాటేసిన 2 నెలలు పోయిన సంవత్సరం కూడా మీరే వేసారు. పోయిన సంవత్సరం ఏం వడ్లు వేసిన విషయం దొడ్డు వడ్ల సన్న వడ్లు దొడ్డు వడ్లు వేసిన బోనస్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చిందా సార్? 3 పంటలు ముచ్చింది సార్. బోనస్ లేదు. రైతు బంధు పడ్డదా? 3 పంటలు ముచ్చింది. మాఫీ కాలే, రైతు బంధు పడలే, బోనస్ రాలే, మరి నీళ్ళు వస్తలేవు. మరి ఏం చేద్దాం ఈ ప్రభుత్వాన్ని? మీ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం? भयपड़े 2 दिन में पानी आता नहीं आया तो मेरे से जो लड़ाई करने में దూరం ఉండరు వచ్చిన లేదు थैंक यू 2 दिन में पानी दिला बेफिक्र रहो राइट बेटा नहीं बेफिक्र रहो ఎంత నీ వయసు ఎంత చూస్తున్నారు? 18 పిల్లగుళ్ళు అమ్మగారు ఎక్కడ? కృష్ణ పింఛన్ వస్తుంది సార్. మొత్తం పడిపోయినాయి.